అయితే ఈ దావీదు 51వ కీర్తన రచించడం జరిగింది. నాతాను అనే ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చాడంట. వచ్చిన తర్వాత ఈ కీర్తన రాయబడిందంట. ఏంటి ఈ కీర్తనకి అంటే, ఈ కీర్తనకి చాలా మంది ఏమంటారంటే పశ్చాత్తాపంతో కూడిన పాట అంటారు. కొంతమంది ఏమంటారు? పశ్చాత్తాపంతో కూడిన పాట. దావీదు ఒక తప్పు చేశాడు. ఆ తప్పును తను సమర్థించుకొని కామప్ అయిపోయింది కదా అని ఊరుకున్నప్పుడు దేవుని చేత ప్రేరేపింపబడిన నాతాను అనే ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి తన తప్పుని ఎత్తి చూపించినప్పుడు తను అయ్యో నేను ఎంత కఠినంగా వ్యవహరించానా అని దేవుడి దగ్గర పశ్చాత్తాపడి క్షమాపణ పొందుకొని దేవుణ్ణి స్తుతించినట్లుగా ఈ కీర్తన మనకి కనబడుతుంది. అయితే ఈ కీర్తన అసలు దావీదు చేసిన తప్పేంటి, అసలు దావీదు ఎంతగా పశ్చాత్తాపడి తన పాప యొక్క పర్యాసాన్ని ఎంతవరకు తీసుకెళ్ళింది అని మనం గమనించుకోవాలి. ఈ సందర్భం మనం ఎక్కడ కనబడుతుందంటే 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయంలో ఈ సందర్భం అంతా మనకు కనబడుతుంది. ఉదాహరణగా 2 సమూయేలు గ్రంథం మనం తీసినట్లయితే 12వ అధ్యాయము మనం మొదటి నుంచి చదివినట్లయితే ఆ సందర్భం కనబడుతుంది. కావున యెహోవా నాతానును దావీదు వద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు 2 మనుషులుండిరి, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొడ్లను కలిగి ఉండను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడ గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయింది. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినచ్చు, వాని గిన్నెలోనిది త్రాగుచు, వాని కౌగిట పడుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండేది. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చాడు. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయుత్తము అంటే విందు ఆయుత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్డలో గాని దేనిని ముట్టునొలక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయుక్తం చేశాడు. దావీదు ఈ మాట విని ఆ మనుషుల మీద బహుగా కోపించి కొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు నీవలని నాతానుతో అనెను. దావీదు దగ్గరికి ఏం చేశాడంట? నాతాను వచ్చి ఒక కథ చెప్తున్నాడంట. డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నువ్వు చేసిన పని తప్పు అనడానికి ఏమని చెప్తాడు? వీడు ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు, వీడికి అర్జెంట్గా జైలు వేసేయండి, లేదంటే కారాగారంలో వేసేయండి. మళ్ళీ ప్రవక్తం కదా, మన ప్రవక్తను చెబితే మళ్ళీ మనకి ఏదో పాపం, మళ్ళీ ఏదో మంచివాడు కనుక, కాబట్టి జైలు వేసేయండి అని దావీదు ఒకవేళ కోపంతో ఆవేశంతో అనే అవకాశం ఉండొచ్చు. కాబట్టి నాతాను దావీదు రాజు దగ్గరికి వెళ్ళాడు కదా, కొంచెం జడిసి వెళ్ళాడో మరి ఎలాగెళ్ళాడో కానీ వెళ్ళి, రాజుగారు దేవుడు మీకు ఒక కథ చెప్పమన్నాడు, ఆ కథ చెప్తాను, అసలు మీ ఉద్దేశం ఏంటండి అని అడిగాడు. ఏంట్రా బాబు నాతాను గారు చెప్పండి ఏంటి ఆ కథ అంటే, ఒక ధనవంతుడికి గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి. ఆ వాటిని ఎంతగానో పెంచుకుంటున్నాడు. అయితే ఒక దరిద్రుడు ఉన్నాడు. అంటే దరిద్రుడు అంటే తిట్టు కాదండి, ఇక్కడ ఒక పేదవాడు ఉన్నాడు. ఆ పేదవాడికి ఒకే ఒక ఆడగొర్రె పిల్ల ఉంది. దాన్ని చక్కగా పెంచుకుంటున్నాడు, ఒడిలో పడుకోబెట్టుకుంటున్నాడు, అన్నం పెడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు, గారాబంగా పెంచుకుంటున్నాడు. అయితే ఒక ఐశ్వర్యవంతుడి దగ్గరికి ఎవడో ఒక అతిథిగా ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చిన తర్వాత తన దగ్గర ఉన్న గొర్రెలను వండి పెట్టకుండా, తన దగ్గర ఉన్న గొడ్డులను వండి పెట్టకుండా ఈ దరిద్రుడి దగ్గర ఉన్న గొర్రెని ఆశించి తనకి ఆయుత్తం చేసి పెట్టాడండి, తనకి వడ్డించి పెట్టాడండి. ఇది ఏమాత్రం రైట్ అండి అన్నాడు. రాజుగారు కదా, వెంటనే నీతి న్యాయాలు గుర్తు చేసి, పరిపాలన చేసేవాడు కదా, వెంటనే గుర్తు చేసి
వాడు ఖచ్చితంగా వాడు శిక్షణ అందాలి, వాడు ఒక గొర్రెకి ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాలని తీర్పు తీర్చడం మొదలుపెట్టాడు. బాబు ఆ ధనవంతుడు ఎవరో కాదండి రాజా, అది మీరే అనగానే కళ్ళు తెలుసుకునేమాట. తను చేసిన పాపం అంతా పట్టబడి, తను చేసిన పాపాలన్నీ గుర్తొచ్చేస్తాయి. అసలు ఏం చేశాడు దావీదు అంటే, అదే 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుకుంటూ చూద్దే కనబడుతుంటాం. వసంతకాలమున రాజులు యుద్ధములకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇజ్రాయేల్ అందరినీ పంపగా, వారు అమ్మోనీయులను సంహరించ రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిస్తే ఏం చేశాడంట, ఒకానొక దినమందు పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయ ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి ఎండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలీయేము కుమార్తెయు హిత్తీయుడకు ఊరియకు భార్య అయిన బెత్షెబా అని తెలియజేయగా. సాధారణంగా గుర్తెట్టుకోండి, రాజులు వసంతకాలంలో యుద్ధాలకు వెళ్తారు. ఆ రోజుల్లో ప్రతిదానికి ఒక సీజన్ ఉంటుంది. యుద్ధాలకు వెళ్ళాలంటే మళ్ళీ అప్పుల్లో మరి అదేం ఆచారమో, వర్షాకాలం పెట్టుకోకుండా ఎండాకాలం పెట్టుకోకుండా మరి వసంతకాలం పెట్టుకోవడం అనేది ఒక అప్పుడున్న సాంప్రదాయం పట్టేను. రాజనీతి అంటారు కదా, ఏదో ఒక నీతి అన్నట్టుగా ఏం చేశారంట, రాజులు యుద్ధాలు చేసుకోవాలంటే, రాజ్యం మీదకి రాజ్యం వెళ్ళాలంటే అప్పుడు వసంతకాలం అనుకూలం అనుకొని ఏం చేశాడంటే, తన యొక్క సైన్యాధిపతి అంటే రాజు తర్వాత ఎవరికైనా అధికారి హోంశాఖ ఎవరిది, యోవాబు అనమాట. ఆ యోవాబుని ఏం చేశాడంటే, మీరు వెళ్ళి ఏం చేశారంటే అమ్మోనీయుల మీద యుద్ధంకి వెళ్ళి వాళ్ళ మీద జయించుకొని వచ్చేయని అమ్మోనీయులు పంపాడు. మరి రాజు ఏం చేస్తున్నాడు, అంతఃపురంలో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, మనం చేయవలసిన పనిని మనం చేయకుండా ఉంటే ఏమన్నాడు ఒక దైవజనుడు భక్తుడున్నాడు, మనం చేయవలసిన పనిని మనం చేయకుండా ఉంటే, మనం చేయవలసిన సమయంలో మనం చేయవలసిన పని చేయకుండా ఉంటే మనం చేయకూడని పని మనం చేస్తూ ఉంటాం. ఏంటంట, మనం ఏ పని అయితే చేయాలనుకుంటున్నామో ఆ పని మనం చేయకుండా ఉంటున్నామంటే ఆ టైంలో నువ్వు ఏదో ఒక పని చేస్తున్నావు అని అర్థం. అంటే నీకు సంబంధం కాని పనిలో నువ్వు దూరావు అని అర్థం. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా ఖాళీగా ఉండడు, అవసరమైతే నిద్రపోవడం కూడా పనే. చేయవలసిన పనిలో రాజు తన పని చేయట్లేదు. చేయవలసిన పని ఏంటి, యుద్ధానికి వెళ్ళవలసిన పని. యుద్ధానికి వెళ్ళవలసిన రాజు ఏం చేశాడంట, అంతఃపురంలో ఉండి మరి ఏం చేశాడు, కాసేపు పడుకున్నాడేమో, తిన్నాడేమో, సైన్యం అంతా యుద్ధం చేస్తే తన వ్యక్తి ఏం చేశాడు, మేడపై నుండి అటు ఇటు తిరుగుతున్నాడు. తిరుగుతూ ఉండగా ఏం చేశాడంటే అనుకోకుండా కిందకు చూశాడు. కిందకు చూస్తే ఒక స్త్రీ స్నానం చేస్తున్నట్టుగా కనపడింది. సాధారణంగా రాజు స్థానంలో కూర్చో వ్యక్తి ఏం చేయాలి, రే మన రాజ్యం ఎంత దరిద్రంగా ఉంది, ఎట్రా ఆడపిల్లలు స్నానం చేస్తుంటే కనీసం వాళ్ళకి బాత్రూమ్లు కూడా లేవా, వారికి వసతులు కూడా లేవా, ఎంత నిరుపేదలుగా ఉన్నావా అని గవర్నమెంట్ ఏం చేయాలి, వసతులు కల్పించాలి. అందుకనే మన మోడీ గారు ఏం చేశారంటే స్వచ్ఛ భారత్ అనే పేరుతో ఏం చేశారంటే ఒక మరుగుదొడ్లు కట్టించడం అనేది, పూనుకోవడం అనేది జరిగింది. నిజమే కదా, మంచి పనే కదా. కానీ ఈ రాజు ఏం చేస్తున్నాడు, రాజుగా ఆలోచించట్లేదు. రాజు తన యొక్క నీతిని మర్చిపోయాడు. అంతే, యుద్ధానికి వెళ్ళవలసిన రాజు యుద్ధం చేయనప్పుడు తాను చేయకూడని పని మనం చేస్తాం. ఈరోజు అంతే, చదువుకోవాల్సిన టైంలో మనం చదువుకోకపోతే మనం చదువుకుంటామా, ఆ టైంలో మొబైల్ పట్టుకుంటాం. ఖాళీగా ఉంటామా, చదువుకోలేని టైంలో చదువుకోలేదు, ఓకే చదువు ఒకటే అయిపోయిందా, నువ్వు చేయకూడని పని చేస్తావు. వంట వండవలసిన టైంలో వంట వండలేదు అనుకో, కారణం ఏంటి, ఆ టైంలో ఖాళీగా ఉంటావా, ఇంకోటి ఏదో చేస్తావు. నేను కానీ సరే దేవుని పరిచయం చేసి సువార్త చేయవలసిన టైంలో సువార్త చేయకుండా ఉన్నాను అనుకో, ఇంకేదో టైము ఏదో పని చేసి సమయాన్ని వృధా చేసుకుంటాం. అయితే చూశాడు, అయితే రాజుగా ఆలోచించవలసిన పనిని రాజుగా ఆలోచించడం ఏంటంటే ఆ ఊరియాని ఒక భార్యను తెప్పించుకొని, అధికారం ఉంది కదా, మనం అడిగేవాడు ఎవరు లేడు కదా, మన మాట ఏం మాట్లాడితే మనకు చెల్లుబాటు అవుతుంది కదా అని చెప్పేసి
యొక్క సైన్యములో ఉన్న ఊరియా యొక్క భార్యని పొందుకోవడం జరిగింది. ఎప్పుడైతే పొందుకోవడం జరిగిందో మళ్ళీ యథావిధంగా ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. ఎవరికి తెలియదు అనుకున్నాడు. ఒకరోజు ఊరియా భార్య ఏం చేసిందంటే వర్తమానం పంపించి రాజా మనం చేసిన పొరపాటు వల్ల మన కడుపులోకి పెట్టుకున్నాడు, కాబట్టి ఇది బయటపడే అవకాశం ఉంది అనుకున్నప్పుడు రాజు నిద్ర పట్ల అటు ఇటు తిరిగేస్తున్నాడు. ఆ టైంలో ఏం జరుగుతుంది? అక్కడ యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు రాజు తప్పు చేశాడు అంటే ఎవరికే మరి చాలా నింద కదా, ఆ మచ్చ కనబడకూడదని ఏం చేశాడంటే ఆటోమేటిక్గా ఊరియాని తీసుకురండి రా అనుకొని ఊరియా కబురు పంపించాడు. యుద్ధం చేస్తున్నవాడు ఊరియాని తీసుకొచ్చి, ఊరియా ఏంటి నిన్ను రమ్మన్నది ఏంటి, మన యావాబు ఎలా ఉన్నాడు, మన యుద్ధం ఎలా జరుగుతుంది, మనం గెలిచేటట్టు కొన్నావా ఏంటి అంటే, రాజుగారు అవునండి మనం గెలిచేట్టు కొంచెం ఉంటే గెలిచేస్తామంటే సంతోషం అంటాం. సరే నువ్వు యుద్ధానికి వెళ్ళి నువ్వేం చేసావంటే రాక వచ్చావు కదా, నువ్వు యుద్ధానికి ఏం వెళ్తావులే కానీ ఇంటికి వెళ్ళి పడుకో. ఏమంట ఇంటికి వెళ్ళి అంటే ఇప్పుడు పిల్లడు పుట్టాడంటే ఎవరి వల్ల పుట్టాడని తెలియాలి, ఊరియా వల్ల పుట్టాడని తెలియాలి. కానీ ఊరి ఎక్కడున్నాడు? యుద్ధంలో ఉన్నావు అంటే యుద్ధంలో ఉన్న వ్యక్తికి భార్యకి ఎలాగా ప్రెగ్నెన్సీ అయిందని అడుగుతారు. దీనికి కారణం రాజు అని ఎక్కడైనా తెలుసుకోవద్దు అనుకోని ఏం చేశారంటే నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళిపో, యుద్ధంలో ఉండొద్దు అని ఏదో మంచిగా మాట్లాడుతున్నట్టుగా నటించి ఏం చేశారంటే కల్పించి అది ఊరియా అన్నాడు. చదవండి ఆ మాట, 2 సమూయేలు గ్రంథము ఊరియా 11వ అధ్యాయము 8 చదువుదామా. తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఊరియాకు సెలవుగా ఊరియా రాజనగరిలో బయలు వెళ్ళెను. అతని వెనక రాజు పలహారం అతని ఎద్దుకు పంపించిన గాని ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వారిని సేవకులతోనూ కూడా రాజనగరి ద్వారమును పండుకోడు. ఊరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదుకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చింది కదా, ఇంటికి వెళ్ళకపోతే ఏమైనా అడగ్గా ఊరియా మందసమును ఇజ్రాయేలు వారును యూదా వారును గుడారంలో నివసించుండగాను నా అధిపతి యోవాబు నా ఏలిన వాడకు నీ సేవకులను బయట దండులో నుండగను భోజన పానములు చేయుటకు నా భార్య యొద్ద పరుండుటకు నేను ఇంటికి పోదునా, నీ తోడు నీ ప్రమాణం తోడు నేను ఇలాగ చేయవాడిని కానని దావీదు. నా తోటి వారందరూ యుద్ధం చేస్తుంటే యుద్ధంలో వారు కష్టపడుతుంటే నేను ఇంటికి వెళ్ళి పడుకోవడం అనేది తగినా రాజా, కాబట్టి నేను అలా ఉన్నా ఖచ్చితంగా నేను ఏం చేస్తానంటే యుద్ధానికి వెళ్తాను అని అన్నాడు. ఇలాగైతే పని కాదురా బాబు అనుకొని ఏం చేశాడంటే, అయితే నీకు ఒక లెటర్ రాసిస్తాను, నువ్వు యావాబుకి ఇవ్వు అనేసి లెటర్ రాసి ఇచ్చాడు. ఊరియా ఏం చదువుకుండా ఏం చేశాడంటే ఆ లెటర్ని పట్టుకొని యావాబుని ఇచ్చాడు. ఆ యావాబుకి ఇచ్చినప్పుడు ఆ ఉత్తరం చదువుతున్నాడు. ఏమని చదువుతున్నాడు? ఇదిగో నీ వద్దకు పంపిస్తున్న వ్యక్తిని యుద్ధంలోకి వెళ్ళి ఎక్కడైతే ఓడిపోతామో మనం, ఎక్కడైతే నగ్గమో, ఎక్కడైతే ప్రాణ నష్టం ఉంటుందో ఆ ప్లేస్లో ఈ వ్యక్తిని పెట్టిన తర్వాత ఈ వ్యక్తి చనిపోవాలి అని మరణ వార్తను, అపశుభ వార్తను ఆ ఊరియా చెప్తేనే. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత యావాబు ఏం చేశాడంటే అనుకోని చోట సైన్యం పెట్టాడు. సైన్యం చచ్చిపోయింది. ఆ సైన్యంతో పాటు ఊరియా కూడా చనిపోయాడు. ఊరియా కూడా చనిపోయిన తర్వాత ఈ యావాబు అంటున్నాడు, నువ్వు వెళ్ళి సైన్యం చనిపోయిందని చెప్పు, వెంటనే రాజు కోపం వస్తుంది, రాజుకి వెంటనే కోపం వస్తుంది, అయితే వెంటనే నువ్వు అనాలి అప్పుడు ఊరియా కూడా చనిపోయాడని చెప్పు, అర్థమవుతుంది రాజుకి అనగానే వెళ్ళి చెప్పాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, మన పాపం ఒక్కసారి మనం అలవాటు పడ్డామంటే ఆ పాపానికి కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు కప్పిపుచ్చుకోవడానికి అవసరమైతే చంపడానికి కూడా వెనకాడు. పశ్చాత్తాపన హృదయం పోయి దేవునికి కూడా మనం దూరం అయిపోయేవారుగా, దేవునికి సైతం వ్యతిరేకంగా ఉండిపోయేవారుగా తెగించేవారు. ఒక్క పాపం నేను ఏం చేసిందంటే అబద్ధం ఆడించింది. ఒక పాపం నేను ఏం చేసిందంటే దేవునికి దూరం అయ్యేలా చేసింది. ఒక పాపం నేను ఏం చేసిందంటే ఒక మనిషిని చంపడానికి కూడా తెగించేలా చేసింది. ఒక పాపం నేను ఏం చేసిందంటే నీ నీతిని నీ కట్టడలా మర్చిపోయేలా చేసింది. కారణం పాపం. దేవుని ఆజ్ఞలకు లోబడక, దేవుని చిత్తానికి నువ్వు చేయక, దేవుడు నియమించిన నియమంలో నువ్వు ఉండకపోతే
దేవుడు నియమించిన కార్యాలు చేయడానికి నువ్వు సమయం ఇచ్చేవాడు. ఇలా ఇట్టి కార్యాలు చేసి దేవుడికి పాపం చేసి 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 నాతాన్ అంటున్నాడు. కాబట్టి నువ్వు ఎంతో తీర్పు పొందుతావు, నువ్వు ఎంతో కష్టం ఇబ్బంది పడుతావు అన్నప్పుడు పశ్చాత్తాపంతో పాడిన కీర్తనే ఈ కీర్తన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దావీదు పాడుతున్నాడు ఈ పాట. ఏంటంట తీయండి, 51వ కీర్తన. దేవా నీ కృప చెప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమం తుడిచివేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మొదట వచ్చి చెప్తుంది, నీ కృప చెప్పున నన్ను కరుణింపుము. దేనికి కరుణించాలి? అనారోగ్యం ఉందని కరుణించమని ఇక్కడ అడగట్లేదు, లేదంటే అప్పులో ఉన్నాను కాబట్టి నన్ను కరుణించమని అడగట్లేదు ఇక్కడ, లేదంటే నేను శత్రువులు భయంతో ఉన్నాను కాబట్టి నన్ను కరుణించు అనట్లేదు ఇక్కడ. ఇతడు కరుణించు అన్న మాట దేని నిమిత్తం అడుగుతున్నాడంటే తాను చేసిన అతి ఘోరమైన పాపం. కానీ ఒకని భార్యను, నీ పొరుగు వాని ఏదైనా సరే, నీది కానిది ఏదైనా సరే నువ్వు ఆశించితే అది పాపం అని దేవుని చెప్తున్నాడు. 10 మాట ఉంది, నీ పొరుగు వాని భార్యను నువ్వు ఆశించకూడదు, నువ్వు దొంగిలించకూడదు, అబద్ధం ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు, నీ పొరుగువారి గాడిదనైనను ఎద్దునైనను ఎండ్లనైనను ఏదైనా సరే నువ్వు ఆశించకూడదు అని దేవుని లేఖనం స్పష్టంగా చెప్తుంది. ఇంత చెప్పినా కూడా పాపానికి అవకాశం ఇచ్చే దావీదు ఏం చేస్తాడంటే దానికి పర్యాసనంగా శిక్షణ కోరుతాడు. ఈరోజు మానవులకి కూడా పాపం ఆదాము నుంచి అలాగే సంక్రమించింది. నేను పాపిని కాదు కదా, నేను యథార్థవంతుని కదా అని నేను అంత దావీదు చేసినట్టుగా నేను మనిషిని చంపేయలేదు కదా, దావీదు చేసినట్లుగా నేను మరొకటి ఆశించలేదు కదా అని నువ్వు అనుకో అవసరం లేదు. మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా పాప స్వభావంతో పుడుతున్నాడు. దేవుని లేఖనం చెప్తుంది, యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం చదువుదామా. పాప సహితుల నుండి పుట్టగలిగిన ఎంత మేలు. యోబు అంటున్నాడు, పాపాన్ని సహించిన అంటే పాపం కలిగిన వ్యక్తిలోంచి పాపం లేనివాడు ఎలా వస్తాడు? అందుకనే 51వ కీర్తనలో ఏముంటుందంటే 5వ వచనం చదవండి. నేను పాపములోనే పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించినది. అంటే ఒక వేప చెట్టుకి ఏం కాస్తాయి? వేపకాయలు కాస్తాయి. ఒక మామిడి చెట్టుకి మామిడికాయలే కాస్తాయి. మనిషి పాపంగా చేయబడ్డాడు, పాపం సంబంధమైన స్వభావం ఆటోమేటిక్గా మనిషిలోంచి వస్తుంది. ఒక యేసు ప్రభు తప్ప పాపరహితుడుగా ఇంకెవ్వరూ పుట్టలేదు, అందరూ పాపంతో. ఏది పాపము? భార్యాభర్తల కలయిక పాపం కాదు, అది దేవుడు పెట్టిన నియమం. కానీ పాప స్వభావం ఆదాము నుంచి వచ్చింది. దేవుని ధిక్కరించడం, దేవుని ఆజ్ఞను తృణీకరించడం, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నడుచుకోకుండా ఉండడమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ పాపం కలిగిన ఆదాము లోంచి మనిషి పుట్టాడు కాబట్టి మనిషి పాప స్వభావంతో ఉన్నాడు. బాల్యము నుండి వాడి ఆలోచనలు పాపంగానే యోచిస్తాయి. బాల్యం నుండి తన ఆలోచనలు పాపంగానే ఆలోచిస్తాయి. పాపానికి ఎక్కువ వాడు మొక్కు చూపిస్తాడు. మంచికి ఎక్కువగా ఆకర్షితులుగా అయ్యేదానికంటే పాపానికే ఎక్కువగా వాడు ఆకర్షితులు అవడానికి కారణం వాడి యొక్క నేచర్ పాప స్వభావంతో నిండిపోయింది. దేవుడి నుండి వచ్చిన ఆదాము దేవుని పోలికగా పుడితే, ఆదాము దేవుడికి అవిధేయతగా నడుచుకోవడం వల్ల ఆదాము నుంచి మనిషి వచ్చే సేతు ఆదాము పోలికలో పుట్టినాడు. చూడండి ఆ మాట ఎలా ఉంటుందో చూడండి. ఆదికాండము 5:3 ఆదాము 135 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టింది. చూడండి, ఆదాము ఎవరి పోలికలో పుట్టాడు? దేవుని పోలికలో పుట్టాడు అన్నాం.
తర్వాత ఆదాము తనకు కుమారుడు కన్నాడు, అతడు కూడా దేవుని పోలికలో ఉండెను అని చెప్పడం కాకుండా ఏమంటాడు అక్కడ, ఆదాము పోలికలోకి మారి, అంటే పోలికలు మారిపోయింది. దేవుని పోలికలో పుట్టిన ఆదాము దేవుని పోలికలు పోగొట్టుకొని కలుషితమైన మానవ యొక్క పోలికలు దేవుని యొక్క పోలికలు మిశ్రితమైన పుట్టిన వ్యక్తి పుట్టాడు షేట్. పాప సహితుడిలోంచి పాప రహితుడు పుట్టడం అనేది అసాధ్యం. ఒక వేప చెట్టుకి మామిడికాయలు కాయాలనుకోవడం అసాధ్యం. దాని నేచరు మారదు. మనం ఏదో మార్చలేమో కానీ జెనెటిక్ దేవుడు కూడా మనం ఏం చేసామంటే దేవుని పోలికలోకి మనం అంటు కట్టుబడినప్పుడు, దేవునితో అంటు కట్టుబడినప్పుడు మన పాప నేచర్ అంతా పోయి, కాబట్టి పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ పాపిగా ఉన్నాడు. ఆ పాపాన్ని నుంచి విడిచిపెట్టబడాలంటే మనం ఇటువంటి ప్రార్థన చేసేవారిగా ఉన్నాం. ఏమన్నాడు మొదటి వచనంగా, అది కాదు 51:1 ఆవిడ ఏమంటున్నాడు, దేవా నీ కృప చెప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమను తుడిచివేయము. దేవునికి స్తోత్రములు. అంటే ఒక మనిషి పాపం పోవాలంటే వాడు చేసిన క్రియలు ఏమాత్రమో కొంచెము కూడా సరిపోదు. మనిషి తన కలిగిన తన పాపాన్ని పోగొట్టుకోవాలంటే, మనిషి తన చేసిన తప్పిదాల నుంచి క్షమించబడాలంటే, మనిషి తను చేసిన పొరపాట్ల నుంచి దేవుడి దగ్గర క్షమాపణ పొందుకోవాలంటే, వాడు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని దహన బలులు అర్పించినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా అది ఏమాత్రము పోదు. అది పోవాలంటే దేవుడి యొక్క కృప, ఆయన కనికరం మాత్రమే ఉండాలి. అందుకే దావీదు భక్తుడు ఏం చేస్తాడంటే, దేవా నీ కృప చెప్పున నన్ను కరుణించుము. తన యొక్క లేమిలో తన లేమిని బట్టి కరుణించమని లగట్లే. ఇక్కడ తనకున్న అనారోగ్యాన్ని బట్టి స్వస్థపరిచి ప్రభు అని ఆయన కనికరణ కోరుకుంటున్నా, లేదా తనకున్న శత్రువుల నుంచి శ్రమ వస్తుంది కదా ప్రభు నన్ను కనికరించి విడిపించని చేసే ప్రార్థన కాదు. కానీ ఈ ప్రార్థన తన పాపముల నుంచి విడిపించి ప్రభు అని చేసే ప్రార్థన. ఆ పాప నుంచి విడుదల కావాలంటే దేవుని యొక్క కరుణ కావాలి, దేవుని యొక్క కరుణ కావాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఇలా కనబడుతుంది. 2వ అధ్యాయము 5వ వచనం, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఉన్నప్పుడు నేను చదువుతానే 4వ వచనం, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మన క్రీస్తుతో కూడా బ్రతికించను. దేవునికి స్తోత్రం. మనం మన అపరాధం చేత చచ్చిన వారుగా ఉన్నాం. ఏంటండి పాస్టర్ గారండి మేము బ్రతుకున్నాం, మమ్మల్ని చచ్చిపోయేవారు అంటున్నారు ఏంటంటే, మన ఆత్మ పాపము చేత చచ్చిపోయింది. చచ్చిపోవడం అంటే నరకానికి మనము అర్హులమై ఉన్నామని, దీన్ని 2వ మరణముగా బైబిల్ చెప్తుంది. మన పాపము నిమిత్తము మన ప్రాయశ్చిత్తం కలగలేనప్పుడు, మన పాపము నిమిత్తము మనకు పశ్చాత్తాపం కలగలేనప్పుడు మనము చచ్చిన వారితో సమానము. జీవిస్తున్నాం కానీ మనలో ఏ మాత్రముతో పరలోకానికి చేర్చుకోవడానికి కొంచెం కూడా అర్హత లేని వారిగా మనం ఉన్నాం. కనుక మన పాపము నుంచి మనకు విడుదల కావాలి. ఆ విడుదల కల్పించడానికి దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడంట. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎందుకంటే మనం ఆయన పిల్లలం, ఎందుకంటే మనం ఆయన సంబంధులం, ఎందుకంటే మనం ఆయన చేతి పనివారం కనుక పోగొట్టుకున్న మనల్ని తిరిగి దక్కించుకోవడం కోసం తన ప్రేమను ఇలా వెల్లడ చేస్తున్నాడు, తన కనికరాన్ని ఇలా వెల్లడ చేస్తున్నాడు. చచ్చిన వారమైన ఉన్న మనము తిరిగి క్రీస్తు ద్వారా బ్రతికించబడినట్లుగా
క్రీస్తు ద్వారా రక్షణలోకి వచ్చినట్లుగా మనం ఈ వాక్యం తెలియజేస్తాం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. మనం రక్షించబడడం గల కారణం ఒకటి రాసి ఉంది. మీరు విశ్వాసము ద్వారానే కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవునికి స్తోత్రము. మనము విశ్వసించాలి. దేవుడు మన కోసం చనిపోయాడని, మన కోసం రక్తము కార్చాడని, మన కోసం పరిశుద్ధంగా నీతిగా జీవించి పరిశుద్ధమైన కలంకము లేని, మచ్చ లేని, ముడత లేని, పాపము లేని అతి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన రక్తము కార్చి మనకి పాప పరిహారార్థమే తన రక్తాన్ని చిందించాడని మనం విశ్వసించాలి. అలా విశ్వసించడం కూడా దేవుని కృపే. హల్లెలూయా. అలా విశ్వసించినట్లయితే, నువ్వు నమ్మించినట్లయితే ఆయన కరుణ, ఆయన కనికరం మనకు అప్లై చేస్తాడు. హల్లెలూయా. రెండోది, నువ్వేం చేస్తున్నావు అంటే నీ క్రియల మూలంగా కాదంట. అక్కడ ఏమని చెప్తున్నాడు? అది క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవడను అతిశయింపబడ వీలు లేదు. నీ పాపాలు క్షమించబడ్డానికి, నిత్య జీవం పరలోకములో స్వర్గములో స్థానం కల్పించుకోవడానికి నువ్వు చేసిన ప్రతి ప్రయత్నము ఏ మాత్రము చెల్లదు. అది క్రీస్తు రక్తమే నిన్ను పరిశుద్ధపరచాలి. సమాజంలో పేరు పొందిన ఒక వ్యక్తి ఉన్నాడంట. సమాజంలో పేరు పొందిన వ్యక్తి ఉన్నాడంట. పేదలకేమో వారి అక్కర్లో అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి వైద్యాన్ని అందిస్తున్నాడంట. ఆకలి అవుతున్న వ్యక్తులకు అన్నం పెడుతున్నాడంట. తర్వాత ప్రతి అక్కరు చదువుకున్న బిడ్డలు చదివిస్తున్నాడంట. ఎవరికైనా వ్యాపారం లేకపోతే వ్యాపారం పెట్టిస్తున్నాడంట. అనేక స్వచ్ఛంద సంస్థలు, వృద్ధాశ్రమాలు పెట్టాడు, అనాథాశ్రమాలు పెట్టాడు, తర్వాత వికలాంగాశ్రమాలు పెట్టాడు, తర్వాత అనేక కుష్టి వ్యాధులు మేలేసి అనేకమైన స్వచ్ఛంద కార్యక్రమాలన్నీ చేశాడండి ధనవంతుడు. అయితే ఏం చేశాడంట? ఒకరిని చంపేశాడంట. ఏం చేశాడంట? ఒకరిని చంపేశాడు. చేసి చాలా మంచి పనులు చేశాడు. అయితే ఈ వ్యక్తిని ఏం చేశాడంట? పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత బయట అందరూ దండం చేస్తున్నారు. సమాజానికి మేలు చేసే వ్యక్తిని, అనేక మంది చదువు లేకపోతే చదివించాడు, అనేక మందికి కాలేజీలు కట్టించాడు, వృద్ధాశ్రమాలు కట్టించాడు, పేదలకు భోజనం పెట్టించాడు, ఆపదలు ఆదుకున్నాడు. ఇలాంటి వ్యక్తిని మీరు అరెస్ట్ చేస్తారా అని ధర్నా చేశారు. వెంటనే కోర్టు ఏం చేసిందంటే, కోర్టులో ఇది అక్కడ అన్యాయం అన్నారంట. ఒకటే అడిగింది, ఏంటి సార్ ఆయన అంత మంచుడు కదండి, పేదల్ని ఆదుకున్నాడు కదండి, లేని వాళ్ళకి అది చేశాడు కదండి. రండి, ఆయన చేసిన మంచి పనులను బట్టి మేము ఆయనకి సన్మానిస్తున్నాం, ఆయన చేసిన తప్పును బట్టి కూడా మేము ఆయన్ని శిక్షిస్తున్నాం అన్నాడు. కాబట్టి నువ్వు చేసే పుణ్యకార్యాలు, నువ్వు చేసే దాన ధర్మాలు, నువ్వు చేసే మంచితనాలు నీ పాపాల నుంచి విడిపించవు. ఈ భూమి మీద ఉండగా నీకు మేలు కలగచ్చేమో కానీ స్వర్గానికి అయితే నిన్ను చేర్చలేవు. నిన్ను స్వర్గానికి చేర్చాలంటే, నిన్ను పరలోకానికి చేర్చాలంటే క్రీస్తు రక్తము చేత కడగబడితేనే తప్ప నీకు వేరే మార్గము లేదు. ఈ భూమి మీద నేను నీతిమంతుడని చెప్పుకుంటాడంటే వాడు అబద్ధికుడు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవడైనా సరే కోపడకుండా ఉన్నాడా? అబద్ధం ఆడకుండా ఉన్నాడా? ఒకరిని కొట్టకుండా ఉన్నాడా? తిట్టకుండా ఉన్నాడా? అసూయ పడకుండా ఉన్నాడా? ద్వేషించకుండా ఉన్నాడా? ఏం చేయకుండా ఉన్నాడు? ప్రతి వ్యక్తి ఏదో ఒక చోట పాపం చేస్తూనే ఉన్నాడు. అయితే ఈ భక్తులు ఏం చేస్తాడంటే, తప్పు అయిపోయింది ప్రభువా, నన్ను మన్నించు, నన్ను కరుణించు, నన్ను క్షమించు అని అడుగుతున్నాడు. తర్వాత అలా కంటిన్యూగా చెప్తున్నాడు. 51వ కీర్తనలో ఏం చేస్తున్నాడంట? తన పాప స్థితిని అంతా ఒప్పుకుంటూ, చదవండి 51 కీర్తన 16-17 చదువుదాం. నీవు బలిని కోరువాడు కావు, కోరిన యెడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు,
విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయు. దేవునికి స్తోత్రం. నువ్వు చేసిన పాపానికి ఏదో ప్రాయశ్చిత్తం చేసుకుంటే పోతుంది అనుకుంటే, ఈ భూమి మీద ఎవడు కూడా అందరూ పరలోకానికి వచ్చేస్తారు. డబ్బులు లేనివాడు ఎవడున్నాడు ఈ రోజుల్లో? ఖర్చు పెట్టలేని ఎవడున్నాడు? ఎవరు లేడు. కాబట్టి దేవుడు కోరుకుంటుంది ఏంటంటే విరిగి నలిగిన మనస్సు. నువ్వు చేసిన దాన్ని బట్టి పశ్చాత్తాపం, నువ్వు చేసిన దాన్ని బట్టి మళ్ళీ చేయననే కన్ఫెషన్, నువ్వు చేసిన దాన్ని నువ్వు విడిచిపెడతాననే దేవుడి దగ్గర కనికరం కోరుకునే విధానం అని కోరుకుంటున్నాడు. హిస్సోపుతో నా పాపం పరిహరింపము, హిమ కంటే నన్ను తెల్లగా ఉన్నట్టు చేయము. నీవు నా అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యము నాకు జ్ఞానమును తెలియదు. దేవుడు అంతరంగంలో కోరుకుంటున్నాడు సత్యాన్ని. పై మాటలు కాదు, పై విధానాలు కాదు, పై నడవడిక కాదు. ఒక 10 సంవత్సరాల కుర్రోళ్ళు ఇద్దరు ఉన్నారంట. అందులో కుర్రోడు స్కూల్కి వెళ్తాడండి, యూనిఫామ్ వేసుకొని, టై కట్టుకొని, చక్కగా ప్యాంట్ వేసుకొని, నీట్గా తలదూసుకొని స్కూల్కి వెళ్తాడు. వెళ్ళి చక్కగా చదువుకొని వచ్చాడు. ఈ రెండో కుర్రోడు ఏం చేస్తాడంట? ఆడు స్కూల్ షర్ట్ వేసుకున్నాడు, టై వేసుకున్నాడు, ప్యాంట్ వేసుకున్నాడు, చక్కగా దూకున్నాడు. కానీ స్కూల్కి వెళ్ళకుండా రోడ్ల మీద అటు ఇటు తిరుగుతూ ఏం చేశాడంటే కొంతకాలం గడిపి చివరికి చదువులో ఫెయిల్ అయిపోయింది. అప్పుడు చదువుకులో ఫెయిల్ అయిపోతున్న కుర్రాన్ని చూసుకొచ్చి అప్పుడు తల్లిదండ్రులు ఏమన్నారంట, నీకు ఈ టై ఎందుకురా, నీకు ఈ షర్ట్ ఎందుకురా, నీకు ఈ యూనిఫామ్ ఎందుకురా, నీవు చదవలేనప్పుడు నీకు ఇవన్నీ ఎందుకు? నీ అంతరంగంలో శుద్ధి లేనప్పుడు నువ్వు చేసే భక్తి ఎందుకు? నీ అంతరంగంలో పశ్చాత్తాపం లేనప్పుడు, నీ అంతరంగంలో పాపాన్ని ద్వేషించే గుణం లేనప్పుడు, నీ అంతరంగంలో దేవుని ఇష్టానుసారంగా జీవించాలనే మనసు లేనప్పుడు, నువ్వు పైకి ఎన్ని భక్తులు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అది దేవుని రాజ్యంలో ఏమాత్రం నిన్ను ప్రవేశపెట్టదు. దేవుడు ఒకవేళ నువ్వు చేసిన తప్పుదాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపం కలిగి ఉన్నావా, నువ్వు విడిచిపెట్టాలన్న ఆలోచన కలిగి ఉన్నావా, దేవుడు నీ విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టపడుతున్నాడు. ప్రభువా, ఇంతవరకు ఏదో నేను అనుకోకుండా ఒక వ్యక్తి మీద కోపపడ్డాను, అనుకోకుండా ఒక వ్యక్తిని తిట్టాను, అనుకోకుండా ఒక వ్యక్తిని గాయపరిచాను, అనుకోకుండా వ్యక్తిని నేను మోసం చేశాను, నువ్వు క్షమించు ప్రభువా, నేను నా తప్పును సరి చేసుకుంటానని పశ్చాత్తాపం కలిగి ఉండు. ఆ మనసుని ఇక్కడ దేవుడు లక్ష్య పెడతా అన్నాడు. దావీదు ఈ కీర్తన ద్వారా మనకి ఏం నేర్పుతాడంటే దేవుడు విరిగి నలిగిన మనసును లక్ష్యం చేస్తాడంట. హల్లెలూయా. మనం ఏం చేయాలి? 1 యోహాను 1:9 మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద ఎవరైనా నమ్మదగిన వారు, మనుషులు నమ్మరు, వారు మాట ఇస్తారు, మోసం చేస్తాడు. నా యేసు ప్రభు నమ్మదగిన వాడు గనక నేను క్షమిస్తానన్నప్పుడు క్షమిస్తాడు. ఒకటి నువ్వు చేయవలసింది ఏంటంటే, తప్పు అయిపోయింది ప్రభు, నువ్వు ఆయన దగ్గర పశ్చాత్తాపం. దేవుడు నీ విషయాలు నీకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు, నువ్వు చేసిన అతిక్రమాలు నీకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు, నువ్వు చేసిన పొరపాట్లు నీకు తెలియజేస్తున్నప్పుడు, నువ్వు చేసిన తప్పిదాలు, నువ్వు చేసిన అబద్ధాలు, నువ్వు చేసిన కుయుక్తులు, నువ్వు చేసిన దాగుడు మూతలు నీకు తెలియజేస్తున్నప్పుడు, నువ్వు దేవుడి దగ్గర పశ్చాత్తాపం కలిగే అవకాశం ఉన్నప్పుడు పశ్చాత్తాపడకపోతే నీకు నరకమే. ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడ్డావా, దేవుడు కరుణామయుడు, దేవుడు కనికర సంపన్నుడు కనుక నేను సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు.